చెలువైన వజ్రములు పుడమిని గల వల్ల పుట్టదా తేనె వెడగు బిల్లి మేనను వెళ్ళదా జౌవాది ఉడువోని పుణ్యులు ఎందు ఉదయించిరి ఏమి వెడగు బిల్లి మేనను వెళ్ళదా జౌవాది ఉడివోని పుణ్యులు ఎందు ఉదయించిరి ఏమి తలమేల కులమేల తపమే కారణము ఎలమి హరిదాసులు ఏ జాతి అయినానేమి పంకములో పుట్టదా పరిమళపు తామెర పంకములో పుట్టదా పరిమళపు తామెర పొంక పుటిగలయందు పుట్టదా పట్టు పంకములో పుట్టదా పరిమళపు తామెర పొంక పుటిగలయందు పుట్టదా పట్టు కొంకక శ్రీ వెంకటేశు కొలిచిన దాసులు కొంకక శ్రీ వెంకటేశు కొలిచిన దాసులు సంఖ్యలేని జ్ఞానులెందు జనించిరి ఏమి కొంకక శ్రీ వెంకటేశు కొలిచిన దాసులు సంఖ్యలేని జ్ఞానులెందు జనించిరి ఏమి తలమేల కులమేల తపమే కారణము ఎలమి హరిదాసులు ఎలమి హరిదాసులు ఎలమి హరిదాసులు ఏ జాతి అయినానేమి. ఇందులో వెంకటేశ్వర స్వామిని అర్చించడానికి ఉపయోగించే తామర పూలు ఎక్కడ పుడతాయి? బురదలో నుంచి పుడతాయి కదా, భగవంతుడి సేవకు ఉపయోగిస్తున్నారు కదా. అలా ఒక వ్యక్తిని కులం బట్టి అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కులంలో పుట్టాడు అనే దాన్ని బట్టి కాకుండా అతడు చేసుకున్న తపస్సు ఎంత, అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత, దాన్ని బట్టి చూడాలి అని అన్నమాచార్యులు చెప్తూ ఉన్నారు. ఎక్కడో ఒక అశ్వత్థ వృక్షాన్ని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు, అంటే రావి చెట్టుని. ఆ రావి చెట్టు గింజల్ని ఒక కాకి తింటుంది. ఆ కాకి ఎక్కడో ఒక రెట్ట వేసి ఆ రెట్టలో నుంచి చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుని దైవ స్వరూపంగా భావిస్తున్నారే. ఆ చెట్టు పూజలు అందుకుంటుంది కదా, దాని పుట్టుకు చూసారే ఎక్కడి నుంచి వచ్చిందని. ఒక ముత్యం మురిగిపోయిన నీళ్లలో ఒక ముత్యపు చిప్పలో ఉంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తున్నారా? అలా ఒక జ్ఞానవంతుడు, పుణ్యాత్ములు, గొప్ప జ్ఞాన సంపన్నులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తే ఏమి, వాళ్ళకి తపశక్తి ఉందా లేదా, వాళ్ళ జ్ఞానం ఉందా లేదా, దాన్నే చూడాలి. మనం పుట్టుకుని స్థలాన్ని చూడకూడదు అని అన్నమాచార్యులు చెప్తూ ఉన్నారు. ఆ రోజు 600 సంవత్సరాల క్రితమే ఆయన ఇలా ఇటువంటి భావాలు కలిగి ఉండడం తెలుగువారిగా మనందరం గర్వపడాల్సిన విషయం అని నేను మీ అందరికీ చెప్పుకుంటూ, జై అన్నమయ్య, జై సనాతన కాహళి.